శ్రీమాతే నమః. అందరికీ నమస్కారం. జనమేజయ మహారాజు వ్యాస మహర్షిని ఇలా అడిగాను, పితామహ, అపార శక్తిశాలి భగవంతుడైన విష్ణువు స్వయముగా జగత్తుకు కారణం. ఆయన కూడా దేవీ యజ్ఞాన్ని చేసెను. ఇది ఎట్లా చేసెను? మహామతి, ఆ యజ్ఞంలో బ్రాహ్మణులు ఎవరు? వారు వేదము తెలిసిన వారా? పరమ తపస్వియకు మునీంద్ర, విష్ణు భగవానుడు ఏ విధముగా అంబికా యజ్ఞము చేసెను దానిని విని నేను కూడా అదే పద్ధతిని అనుసరించి యజ్ఞము చేసేదను. దయతో తెలుపమని ప్రార్థించను. దానికి వ్యాస మహర్షి ఇలా సమాధానమిచ్చారు, మహాభాగ్యశాలి వగు రాజా, భగవతి యజ్ఞము సంపన్నమైన విధముతో కూడిన పరమ అద్భుత ప్రసంగం. పూర్తిగా చెప్తాను, వినుము. భువనేశ్వరీ దేవి తనలో నుండి 3 శక్తులను ఉత్పన్నం చేశాను. ఆ 3 శక్తులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పారు. చక్కటి విమానమునందు వారు ఆసీనమై ఉండెను. ఆ సమయమున ఆ ప్రముఖ దేవతల ఎదుట భయంకరమైన జలము నిండి ఉండెను. కనుక వారు నిలుచుటకు స్థలమును ఏర్పాటు చేసుకున్నది. దాని ద్వారా పృథివీ యొక్క సృష్టి జరిగింది. దాని మీద వారు నివసించసాగారు. ఆ సమయమున భగవతి భువనేశ్వరియే ఆ ఆధార శక్తి యొక్క పృథివీని వారి వద్దకు పంపింది. అప్పుడే ఆ పృథివీ ఉద్భవించను. మధుకైటపుల వలన మేధిని అని, స్వరమును ధరించుట వలన ధరణి అని, విస్తారముగా ఉండుట వలన భూమి అని, మహి అని కూడా పేరు వచ్చినవి. భగవతి భువనేశ్వరీ దేవే ఆ పృథివీని శేషనాగు పడగల మీద నిలబెట్టింది. అతడు దానిని స్థిరముగా పట్టుకున్నాను. ఆ ఆలోచనతో విశాల పర్వతములనన్నింటినీ ఆ జలని సృష్టించను. పెద్ద కర్రకు ఇనుప మేకులు బిగించినట్లు పర్వతములు భూమి మీద నిలబడను. కావున గిరులు మహీధరములని పిలువబడను. భగవతి అనేక యోజనాల విశాలమైన సుమేరు పర్వతమును చాలా అందముగా అలంకరించాను. అనేక మణిమయ శిఖరములను దాని అద్భుత శోభను పెంచాను. మరీచి, నారదుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్ష ప్రజాపతి, వశిష్ఠుడు వీరు బ్రహ్మమానసపుత్రుడు. మరీచితో కశ్యపుడు ఉద్భవించను. దక్ష ప్రజాపతికి 13 మంది కన్యలు పుట్టిరి. కశ్యపుని ద్వారా ఆ దక్ష కన్యలు దేవతకు దానవులకు జన్మనిచ్చిరి. అప్పటి నుండి కశ్యప సృష్టి కొనసాగుతూనే ఉండను. దానితో మానవులు, పశువులు, సర్పములు మొదలగు అనేక జాతులు భేదములతో సృష్టి చాలా పెద్దదిగా మారింది. బ్రహ్మ యొక్క అర్ధ శరీరము నుండి స్వయంభువ మనువు ఉత్పన్నమయ్యను. ఆ స్వామి ఎడమ భాగము నుండి స్త్రీ రూపమున శతరూప ఆవిర్భవించను. ఆ మనువునకు శతరూపకు ప్రియవ్రతుడు ఉత్తనపాదుడను 2 పుత్రులుండిరి. అత్యంత సౌందర్యవతులు, ఉత్తమ గుణవంతులైన 3 కన్యలు పుట్టిరి. బ్రహ్మదేవుడు ఇట్లు సృష్టి చేసి సుమేరు పర్వత శిఖరము మీద సుందరమైన బ్రహ్మలోకమును నిర్మించుకొని దానిలో నివాసం ఏర్పరచుకోండి. తరువాత విష్ణు భగవానుడు తన శక్తితో వైకుంఠమును నిర్మించుకొని లక్ష్మితో నివాసం ఉండెను. వ్యాస మహర్షి జనమేజయునికి చెప్పిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి. పూర్తిగా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వినండి. ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం. ఈ దేవి భాగవత కథలు మీలాగా మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.